ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, ఇది స్ముర్నా సంఘానికి యేసయ్య చెప్పిన మాట. ఇది సంఘాలకిచ్చిన 7 సందేశాల్లో రెండవది. ఈ వాక్యంలో 3 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఒకటి, అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు అని అన్నాడు. దీని అర్థం శోధనలు, బాధలు, పరీక్షలు మన జీవితంలో రావడం సాతాను అనుమతించిన ఓ భాగం. ఈ పరీక్షలు నమ్మకాన్ని పరీక్షించడానికి, మన విశ్వాసాన్ని శుద్ధి చేయడానికి వస్తాయి. ఉదాహరణకు, సాతాను యోబును శోధించడానికి దేవుని నుంచి అనుమతి పొందాడు. అయినా యోబు దేవుని మీద విశ్వాసం కోల్పోలేదు. చివరికి దేవుడు అతనికి రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. రెండవదిగా, 10 దినములు శ్రమ కలుగును అని అన్నాడు. ఇక్కడ 10 దినములు అనేది తాత్కాలిక కాలాన్ని సూచిస్తుంది. అంటే బాధ శాశ్వతం కాదు, అది తాత్కాలికం. దేవుడు బాధకు ఒక పరిమితి పెట్టాడు. ఆయన బాధను అనుమతిస్తాడు, కానీ అది నియంత్రితంగా మాత్రమే ఉంటుంది. మూడవదిగా, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదని అన్నాడు. ఇక్కడ బాధ ఎంతటిదైనా విశ్వాసం కోల్పోకూడదని యేసయ్య చెప్తున్నాడు. జీవకిరీటము అనగా దేవుడిచ్చే నిత్య బహుమతి. విశ్వాసపూర్వకంగా సహనంగా ఉండే వ్యక్తికి దేవుడు ఈ కిరీటాన్ని ఇస్తాడు. ఉదాహరణకు, స్టెఫెను చివరి వరకు విశ్వాసం వదలలేదు. అతని వంటి వ్యక్తులకే ఈ జీవ కిరీటము ఇవ్వబడుతుంది. ప్రియులారా, మన జీవితంలో శ్రమలు వస్తాయి, అయితే అవి శాశ్వతం కావు. అలాగే వాటి మధ్యలో దేవుడు మనతో ఉండి మనకు బలం ఇస్తాడు. కాబట్టి మన విశ్వాసాన్ని నిత్య బహుమతికి దారితీసేలా పరిగణించాలి. ధైర్యంగా, స్థిరంగా ఉండి చివరి వరకు విశ్వాసాన్ని నిలబెట్టుకుంటేనే మనకు జీవ కిరీటం లభిస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షేమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము అని. సహోదరి సహోదరులారా, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మనము మిక్కిలి ఆనందించుచున్నాము గాని, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మనకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడని, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదనని మేము ధైర్యంగా, స్థిరంగా ఉండి చివరి వరకు మా విశ్వాసాన్ని నిలబెట్టుకుంటేనే మాకు జీవకిరీటం లభిస్తుందని నీవు తెలియజేశావు. దేవా, మేము విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా, స్థిరంగా ఉండి మరణం వరకు నమ్మకంగా జీవించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందును గనుక, అటువలే మేమును బహుమానము పొందునట్లుగా పరిగెత్తే వారంగా ఉండుటకు కృపచూపమని, నీవు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును, మహిమను, ఘనతను పొందుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.